కాంగ్రెస్ వచ్చక ముందు 6 గ్యారెంటీస్ ఇస్తామంటే తెలంగాణ ప్రజలకి భరోసా ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం చేశారు. కానీ వచ్చిన తర్వాత రైతు భరోసాలు ఇస్తాము 12,000 15,000 అంతా చెప్పారు. ఇవ్వలే. ఒకటి ఆ ఫ్రీ బస్ మహిళలకి ఇచ్చి మహిళలకి తర్వాత 2,500 ఇస్తామంటే చెప్పారు. 2 lakhs ఉద్యోగ భరోసా 1 year లోనే మనము 2 lakhs జాబ్ ఇస్తామంటే చెప్పారు. ఇవ్వలే. తర్వాత మళ్ళీ వృద్ధాప్య వేతన ఇస్తాం 4,000 అంతే చెప్పారు. ఇవ్వలే. ఏ 6 గ్యారెంటీలో ఒక్కటి కూడా ఇవ్వలే. సిలిండర్ 500కి ఇస్తామంతే చెప్పారు. అది కూడా ఇవ్వలే. 6 గ్యారెంటీస్ లో ఒక్కటే అది ఫ్రీ బస్సు వదిలేసి ఏది ఇవ్వకుండా జస్ట్ ఇప్పుడు ఎక్కడ కూడా ఎలక్షన్ జరుగుతాయి. ఇప్పుడు 5 స్టేట్ ఎలక్షన్ నడుస్తుంది. అక్కడ ఏం చేస్తున్నారంటే జస్ట్ కాంట్రాక్ట్ వాళ్ళ దగ్గర 30% తీసుకుంటారు. హైడ్రా పెట్టి ఆ మూసీ రివర్ క్లీన్ చేస్తానంటే చెప్పి ఆయన దగ్గర సైంటిఫిక్ ఏమైనా మెథడ్ ఉందా? మూసీ రివర్ ని క్లీన్ చేయడానికి సైంటిఫిక్ మెథడ్ ఉందా? ఆయన దగ్గర ఏం లేదు. ఇన్ కేస్ ఆయన మూసీ రివర్ క్లీన్ చేస్తారంటే ఫస్ట్ లోపల వెళ్తున్న ఆ బ్యాడ్ వాటర్స్ ని ఎక్కడ పెడతారు? అది ఏమైనా ఆయన దగ్గర ప్లాన్ ఉందా? కానీ అలా భయం పెట్టేసి బిల్డర్ దగ్గర కమిషన్ తీసుకుంటున్నారు. తర్వాత కాంట్రాక్టర్ దగ్గర 30% కమిషన్ తీసుకుని ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? మీరు అబ్జర్వ్ చేశారా? అక్కడ వెళ్ళి ఆయన పైసలు ఇవ్వాలి. ఎక్కడ కూడా ఎలక్షన్ జరిగితే ఇక్కడ నుంచి తెలంగాణ ప్రజల పైసలు వెళ్ళి అక్కడ ఇస్తేనే అక్కడ అవుతుంది. ఇదని ఎగనెస్ట్ గా మనం బీజేపీ పార్టీ వాళ్ళు ఈ రోజు అసెంబ్లీ ముట్టడి చేస్తే పోలీస్ వాళ్ళని రౌడీ లాగా మన మీద పెట్టి ఇక్కడ మనకి పెద్ద ఇష్యూ చేసి మనము ఎవరైనా మనం ప్రొటెస్ట్ చేయొచ్చు, ధర్నా చేయొచ్చు, కానీ దాని ఎగనెస్ట్ గా మనకి ఇబ్బంది పెడుతున్నారు. ఇది